ఒక సేవకుడి చేతిలో 3 కమలా పళ్ళు పెట్టుకుని ఉన్నాడు. ఒక కమలా పండు వల పోతే కింద పడింది, ఒకటి ప్రక్కన పెట్టబడింది, ఒకటి ఒలుసుకుని తింటూ ఆ ఇక్కలు అలా పక్కన ఊసేస్తున్నాడు. వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, రోజుల తర్వాత చూస్తే ఆ ఊసేసిన ఇక్కలు చెట్టుగా మారిపోయింది. పక్కన పెట్టబడిన పండు ఎండిపోయింది, జారిపోయిన పండు కుళ్ళిపోయింది. కానీ తన తిన్న ఊసిన ఇక్కలు మాత్రమే. ఈరోజు ఎవడు దేవుని చేతిలో, దేవుని నోటులో వాడబడతాడో, రాబోయే తరాల్లో ఆ సేవకుడు చనిపోయినా అతని యొక్క మొక్కలు బ్రతికే ఉంటాయి. నువ్వు జారిపోతే కుళ్ళిపోతావు, పక్కన పెట్టబడితే ఎండిపోతావు. ఎండిపోయే బ్రతుకు కుళ్ళిపోయే బ్రతుకు కాదు. మరలా మన వృక్షాలు రావాలంటే రాబోయే తరంలో నీ ప్రభావం నింపాలి. నింపు. రాబోయే తరానికి ఏం నేర్పుతావు? తగ్గింపు నేర్పు, పవిత్రత నేర్పు. మన దేవుళ్ళ 2 లక్షణాలు, దేవుడి 2 లక్షణాలు. ఒకటి ప్రేమ, 2 పరిశుద్ధత.